శ్రీమహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ కూడా ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ గ్రహ ఫలితాలు ఏవైతే ఉన్నాయో చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేసింది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, అసలు ఈ యొక్క జూన్ మాసంలో గ్రహాలు ఏ ఏ రాసుల్లో ఏ ఏ గ్రహం ఎక్కడెక్కడ సంచరిస్తుంది, దీని మూలంగా ఎటువంటి ఫలితాలు జరగనున్నాయి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా ఒక్కొక్క గ్రహం గురించి మనం కనుక తెలుసుకున్నట్లయితే, అసలు ఈ నెల గురువు, రాహువు మేషంలోనే ఉంటారు, అవి వాళ్ళు కదలరు. అదేవిధంగా శని కూడా కుంభంలోనే ఉంటాడు. కాకపోతే 18వ తేదీ నుంచి అతను వక్రగతిలో ఉంటున్నాడు శని భగవానుడు, అదొకటి. అదేవిధంగా రవి 15వ తేదీ నుంచి వృషభం నుంచి మిథునంలోకి మారుతున్నాడు. అలాగే 8వ తేదీకి వృషభంలోకి వచ్చిన మన బుధుడు 24వ తేదీ వరకు వృషభంలో ఉండి దాని తర్వాత మిథునంలోకి వెళ్తున్నాడు. అలాగే ఈ నెల మొత్తము కూడా శుక్రుడు, కుజుడు ఇద్దరు కూడా కర్కాటక రాశిలో, తులలో కేతు ఉన్నాడు. మరి ఈ గ్రహస్థితికి ముందుగా ఒక్కొక్క గ్రహాన్ని కనుక తీసుకున్నట్లయితే, మేషం నుంచి మీనం వరకు కేతువు యొక్క సంచారం, కేతు గ్రహం యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అని చూసుకున్నట్లయితే, మేషం వారు పార్ట్నర్షిప్స్ విషయంలో కొంచెం మంగళవారాలు, అదేవిధంగా గురికాలంలో చేయకూడదు అనేటువంటి సూచిస్తుంది. పార్ట్నర్షిప్స్, ప్రేమ వ్యవహారాలు లేదా సంథింగ్ వివాహ సంబంధించిన విషయాలు జాగ్రత్తగా ఉండాలని చూపిస్తుంది కేతువు. ఇక వృషభం వారికి రుణ సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మిథునం వారు ప్రేమ వ్యవహారాలు, రాజకీయ సంబంధించిన విషయాలు, ఏదైనా ఒక ప్లానింగ్ చేసుకునేటప్పుడు లేదా ఫ్రెండ్స్తో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తుంది కేతు గ్రహము. అదేవిధంగా అంటే ఇప్పుడు నేను చెప్తుంది ఏవైతుందో మంగళవారాలు పర్టికులర్గా ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. నేను గురిక కాలంలోని కర్కాటకం వారికి ప్రధానంగా ఈ కేతు ఇచ్చేటువంటి ఫలితాల్లో ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించిన విషయంలోని, వాహన సంబంధించిన విషయాల మూలంగా కొంతవరకు స్ట్రెస్ అనేటువంటిది ఉంటుంది. ఇక సింహం వారు మధ్యవర్తిత్వం ఉండడము, అగ్రిమెంట్స్ చేసుకోవడము మంగళ మరియు గుళిక కాలాల్లో చేయకండి. ఇక కన్యారాశి వారు ధన విషయాల్లోని మరియు ఫ్యామిలీ రిలేటెడ్ సంబంధించిన నిర్ణయాల విషయాల్లోని మంగళ మరియు గుళిక కాలాల్లో జాగ్రత్తగా ఉండాలి. తులారాశి వారికి ముఖ్యంగా ఈ కేతు కాస్త మంగళవారం గుళికాల సమయంలో తెలియని ఒక డిప్రెషన్ ఇస్తూ ఉంటుంది. కాబట్టి ఆ యొక్క విషయాల్లో మీరు కొంతవరకు మీ జాగ్రత్త అంటే మీ యొక్క ఆలోచన విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇక వృశ్చికం వారికి ఇన్వెస్ట్మెంట్స్ విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి. ధనస్సు లగ్నం వారు, ధనస్సు రాశి వారు వ్యాపార లాభాల విషయంలోని, మకరం వారు ఉద్యోగ సంబంధించిన విషయాల్లోని, కుంభరాశి వారు లాంగ్ జర్నీస్ వెళ్ళేటువంటి విషయాల్లోని, మీనం వారు కాస్త ఏదైతే రీసెర్చ్ రిలేటెడ్ లేనట్లయితే ఏదైనా పిహెచ్డీస్ చేసేటువంటి విషయాల్లోని, పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయాల్లోని చాలా జాగ్రత్తగా ఉండాలి మీనం వారు. అయితే ఇప్పటివరకు నేను ఏదైతే కేతువుకి సంబంధించిన రిజల్ట్స్ చెప్పానో, ఈ కేతువుకి సంబంధించిన రిజల్ట్స్లో ముఖ్యంగా మంగళవారం గుళిక కాలం సమయంలో ఈ కేతు యొక్క ఎఫెక్ట్ ఈ ద్వాదశ రాశుల వారికి ఎక్కువగా ఉంటుంది. ఈ ఎఫెక్ట్ తగ్గాలి అంటే గణపతి ధ్యానము, అంటే గణపతి నామాన్ని స్మరించుకుంటూ, శ్వాస మీద ధ్యాస పెట్టి గణపతి నామాన్ని కనుక స్మరించుకుంటూ ఉన్నట్లయితే ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి. దీంతోపాటు వీలైతే ఉలవలు దానంగా ఇవ్వండి, లేదా గోవుకి గ్రాసము తినిపించండి. దీనివల్ల ఏంటంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి కేతు యొక్క నెగటివ్ ఎఫెక్ట్స్ అనేటటువంటి పూర్తిగా తగ్గడం జరుగుతుంది. ముఖ్యంగా మనం ఈ యొక్క వార ఫలితాలు కానివ్వండి, గ్రహ ఫలితాలు కానివ్వండి, రాశి ఫలితాలు కానివ్వండి, ఇవన్నీ మనం చెప్పుకునేటప్పుడు వీటికంటే అతి ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏమిటి అంటే మీ యొక్క జన్మజాతక ఫలితాలు చూసుకోవాలి. ఎలాగండి ఈ జన్మజాతక ఫలితాలు చూసుకోవాల్సింది అని చెప్పి చూసుకున్నట్లయితే, మీరు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. మీ డేట్ ఆఫ్ బర్త్లో మీ డేటు, టైము, ప్లేసు, ఇయరు, మంత్, దీనివల్ల మీ యొక్క లగ్నం
ప్రధానంగా మీ లగ్నాన్ని తెలుసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. లగ్నం బట్టి అన్నీ ఉంటాయి. ఎందుకంటే అదే రోజు చాలామంది పుడతారు. కొంతమంది కోటీశ్వరులు అయితే కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇంకొంతమందికి అనారోగ్యం ఉంటే ఇంకొంతమందికి అనారోగ్యం ఉండదు. ఇంకొంతమందికి పలానా ఎందుకు అంటే బికాజ్ ఆఫ్ లగ్నం చేంజ్ అవ్వడం వల్ల, లగ్నం మార్పు వల్ల. ఒక్కొక్క లగ్నంలో పుట్టినప్పుడు వాళ్ళ యొక్క క్యారెక్టర్స్ కానీ, వాళ్ళ యొక్క స్థితిగతులు కానీ, వాళ్ళు ఏం చేసుకుంటే ఎదుగుతారనేటువంటిది మీ లగ్నంలో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఒక్కొక్క వ్యక్తి రకరకాల మార్గాల్లో ధనం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ మేషం వారు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోండి, మీ ధనాధిపతి ఎవరు, మేషం అనే కాదు, వృషభం అనే కాదు, ఎవరైనా సరే మీ ధనాధిపతి ఎవరు అనేటువంటి ఫస్ట్ గుర్తించాలి. దాని ద్వారాయే డబ్బులు వస్తాయి. ఎప్పుడు డబ్బులు వస్తాయి, ఎప్పుడు ధనం పోయే ఛాన్సెస్ ఉంటుంది. ఒక్కోసారి చూడ మనం రకరకాల వాటికి డబ్బులు ఇస్తాం, ఒక్కోసారి అది ఇబ్బంది పడడం జరుగుతుంది. ఆ సమయం మీ లగ్నం మీ యొక్క ధనాధిపతి ద్వారా, మీ శుక్రుడి ద్వారా తెలుస్తూ ఉంటుంది. అదేవిధంగా మీరు ఏ రంగాల్లో ప్రయత్నం చేయాలి, ఏ దిశలో ఉన్న ఇంట్లో నివసిస్తే బాగుంటుంది. అందరికీ ఉన్నటువంటి కామన్గా ఏంటంటే ఉత్తరము తూర్పే మంచిది అనుకుంటారు. శాస్త్రంలో అలా ఏమీ లేదు, 4 దిశలు మంచివే. కాకపోతే మీకు ఏ దిశ పడుతుంది అనేటువంటిది తెలుసుకోవాలి. మీరే సమయంలో గృహం కానీ స్థలం కానీ కొంటే బాగుంటుందనే విషయాన్ని తెలుసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనము ఏం జరుగుతుంటుందంటే రాంగ్ టైంలో భూమి కొంటాం, అది పెద్దగా పైకి అంటే మంచి ధనం పరంగా గ్రోత్ అవ్వడం అనేటువంటిది జరగదు. రైట్ టైంలో కొంటే ఒక్కసారి కొనగానే ఇమ్మీడియట్లీ పెరిగిందండి అంటూ ఉంటాం. కాబట్టి ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఈ యొక్క కుజుడు ఉన్న స్థితిని, మీ జాతచక్రంలో ఉన్న కుజుడు ఉన్న స్థితిని బట్టి మీ పేరు మీద కొనాలా, మీ జీవిత భాగస్వామి పేరు మీద కొనాలా, మీ సంతాన అభివృద్ధి కానివ్వండి, మీ యొక్క రుణరోగ శత్రువులు కానివ్వండి, వివాహ జీవితం, అసలు వివాహం ఎప్పుడు చేసుకుంటే బాగుంటుంది, మీ లైఫ్లో ఉండేటువంటి టర్నింగ్ పాయింట్స్ ఏమిటి, అసలు ఎప్పుడు ఎటువంటి టర్నింగ్ పాయింట్ వచ్చే ఛాన్సెస్ ఉంది, మీ వృత్తి, వ్యాపారము, ఇన్వెస్ట్మెంట్స్, విదేశాలకు వెళ్ళడము, వివాహ జీవితము, తల్లిదండ్రుల యొక్క స్థితి, ఇవన్నీ కూడా మీ జన్మజాతకంలో ఉంటాయి, ఇది గుర్తుపెట్టుకోండి. వీటితో పాటు ప్రధానంగా మీకు ఇక్కడ సందేహం కలగొచ్చేవండి, మరి ఇవన్నీ మన జన్మజాతకంలో ఉంటే ఈ వార ఫలితాలని, గ్రహ ఫలితాలని ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నాము అని ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి. మన యొక్క జీవితం ఎలా ఉంటుందంటే 2 విధాలుగా ఉంటుంది. ఒకటి, మన నిర్ణయాలు, మన ఆలోచనలు, మనం తీసుకునేటువంటి కోర్సెస్, మనం చేసే బిజినెస్ అనేటువంటిది ఒకటి ఉంటుంది, మనం చేసే వృత్తి, మనం చేసే కర్మ. కానీ ఈ కర్మకి, మనం చేసే పనికి యాజ్ ఇట్ ఈజ్ ఫలితం రావాలా రాకూడదు అనేటిది మనకు తెలియదు. అది దేని మీద ఆధారపడి ఉంటుందంటే బయట ఉన్న మార్కెట్ మీద ఆధారపడి ఉంటుంది. ఓ ప్రోడక్ట్ తీసాము, బయట మార్కెట్ బాగుంటే ప్రోడక్ట్ బాగా అమ్ముడుపోతుంది. ప్రోడక్ట్ మీరు తీయలేదు అంటే మీ ప్రోడక్ట్కి వాల్యూ లేదు, అప్పుడు దానికి వాల్యూ ఉండదు మార్కెట్లో. అదేవిధంగా ఎక్కడికైనా వెళ్ళాలన్నా, ఏదైనా చేయాలన్నా అంటే ఏంటి, మీ నిర్ణయం మాత్రమే కాకుండా బయట ఉండేటువంటి ట్రాఫిక్తోని, బయట ఉండే వాతావరణంతో, బయట ఉండేటువంటి మార్కెట్తో ఎలా సంబంధం ఉందో, మీరు జన్మించినప్పుడు ఉన్నటువంటి గ్రహాలు మీరు అనుకుంటే, ఇప్పుడున్నటువంటి గ్రహాలు బయట ఉండేటువంటి మార్కెట్ లాంటిది, ఇప్పుడు ఉండేటువంటి గ్రహాల యొక్క స్థితి. కాబట్టి ఇప్పుడున్న గ్రహస్థితి మీకు ఏం చెబుతుంది, ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలనేటువంటిది ఈ గోచార ఫలితాలు. కాబట్టి ఈ గోచార ఫలితాలని మరియు మీ యొక్క జన్మజాతకాన్ని పరిశీలించుకొని మీరు సంపూర్ణమైనటువంటి విజయాన్ని మీరు పొందాలని, ఆ అమ్మవారు మీకు ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.